tan power nx ఇంటూ డిఎక్స్. సో ఇంతవరకు మనం సైన్ కాస్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ట్యాన్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, tan power nx ఇంటూ డిఎక్స్. దీని నుంచి మనం ఏం చూపించాలి, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, tan power nx ఇంటూ డిఎక్స్. వీటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇవి ఏంటి, tan power 5x ఇంటూ డిఎక్స్, tan power 6x ఇంటూ డిఎక్స్. సో ఫస్ట్ ఈ సమ్ చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకుంటాం, అర్థమైంది కదా. సో దీన్ని IN = ఇచ్చిన క్వశ్చన్ అనుకున్నా. నెక్స్ట్ దీని క్వశ్చన్ని tan to the power of n minus 2 into x and tan square x into dx కింద స్ప్లిట్ చేసుకున్నా. సో ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే దీన్ని మీరు చేస్తే మీకు ఏ రావాలి, tan power nx into dx రావాలి. సో ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే a power m into a power n రూపంలో ఉంది. a power m into a power n ఫార్ములా ఏంటి, a power m plus n కదా. సో ఓకే, ఈ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, tan power n minus 2x and tan square x. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నట్టు పవర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో tan n minus 2 plus 2x minus 2 plus 2 క్యాన్సిల్, ఫైనల్గా మనకి tan power nx వచ్చింది. సో ఈ tan power nx అని నేను ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నా, అర్థమైంది కన్నా. సో ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేసాం అంటే, సో సేమ్ స్టెప్ tan power n minus 2x సరిపోయింది. నెక్స్ట్ ఈ tan square x ఎలా రాసుకోవచ్చు, secant square x minus 1. ఇవి ఆల్రెడీ ఫార్ములాస్ ఇవ్వాలి మీకు తెలుసు, sin square x cos square x ఇవన్నీ మీకు తెలుసు కదా ఫార్ములాస్. సైన్ ఇంటిగ్రల్ sin x ఫార్ములా, cos x ఫార్ములా తెలుసు మనకి. సో అదేవిధంగా tan square x ఫార్ములా ఏంటి, secant square x minus 1, అర్థం కదా. సో ఇక్కడ ఏం చేయలేదు, ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ తీసుకున్నాం ఒక స్టెప్. నెక్స్ట్ ఏం చేసాం, ఈ క్వశ్చన్ ఈ విధంగా నేను tan to the power of n minus 2x and tan square x into dx కింద స్ప్లిట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక స్టెప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ tan square x ఉంది. సో tan square x ప్లేస్లో ఒక ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశాను. tan square x అంటే ఏంటి, secant square x plus 1, అర్థమైంది కదా. సో ఓకే, నెక్స్ట్ చూడండి, సేమ్ వాల్యూ రాసుకున్నాం. ఇక్కడ ఏదైతే మనకు వచ్చిందో ఇదే యాస్టేజ్గా రాసుకున్నాను, tan to the power of n minus 2x secant square x minus 1 into dx. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఓకే, ఇప్పుడు చూడండి ఇదైతే ఉందో, ఇప్పుడు చూడండి tan power n minus 2x. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం ఫస్ట్, నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, అర్థమైంది కదా. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, tan power n minus 2x ఇంటూ secant square x into dx, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేసాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఈ రెండింటిని 1 ఉంది కదా ఒకటి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటిగ్రల్ tan to the power of n minus 2x ఇంటూ 1 ఇంటూ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. సో అదే వాల్యూ రాసాం, అర్థం కదా. ఏం చేయలేదు, ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఈ స్టెప్ వచ్చింది, ఇక్కడతో ఆగండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే ఏంటి, మీకు tan power n minus 2x అండ్ secant square x ఇంటూ dx. సో ఇవి ఏ రూపంలో ఉన్నాయో చూడండి, ఇంటిగ్రల్ f of x హోల్ పవర్ n ఇంటూ ఇంకేముంది f డాష్ ఆఫ్ x ఇంటూ dx. అంటే దీని యొక్క డెరివేటివ్ ఇది, అర్థం కన్నా. సో దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఈ ప్లేస్లో ఎంత ఉంది, tan power n minus 2x, దీని యొక్క డెరివేటివ్ కదా secant square x. ఇలా డెరివేటివ్ ఉంటే మనం ఈ ఫార్ములాలో అప్లై చేయాలి, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. చూడండి గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా మీకు రాకపోతే ఇక్కడ వరకే మీరు చేయగలరు, దీని తర్వాత ఒక స్టెప్ కూడా మీరు చేయలేరు. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా వస్తే సమ్ మొత్తం ఈజీగా చేసేయచ్చు. సో కాబట్టి ఫార్ములా ఇంపార్టెంట్, ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఎలా చేసాం అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాను, ఫస్ట్గా ఏంటి tan power n minus 2 అంటే మీకు ఒక్క పాయింట్లో గుర్తుపెట్టుకోవాలనుకుంటే దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ కనిపించాలి, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో. సో దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ కనిపిస్తే ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోద్ది, ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో చూడండి ఇప్పుడు ఏంటి ఫార్ములా చూడండి, f of x హోల్ పవర్ n కదా, ఇది f of x రాస్తా చూడండి, హోల్ పవర్ n, ఇదేంటి f డాష్ ఆఫ్ x. అంటే దాని అర్థం ఏంటి, దీని యొక్క డెరివేటివ్ ఇది కదా. సో దీని యొక్క డెరివేటివ్ ఇదే కదా, అంటే tan x డెరివేటివ్ ఏంటి, secant square x కదా. సో దీని యొక్క డెరివేటివ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసాం. ఫార్ములా ఏంటి, f of x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. సో f of x అంటే ఏంటి, tan x. సో tan x n ప్లస్ 1, n అంటే ఎంత, n మైనస్ 2.
సో n-2 ప్లస్ 1 బై n+1 n అంటే n-2 ప్లస్ 1 మైనస్ ఇంకేముంది చూడండి, ఇంకేముంది ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఈ టోటల్ టర్మ్ నేను in-2 కింద రాసుకున్నా. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ఏముంది, tan పవర్ ఆఫ్ n-2x ఇంటూ dx ఉంది. సో మీరు క్వశ్చన్ చూడండి, దీనిని ఏమనుకున్నాను స్టార్టింగ్లో, tan పవర్ ఆఫ్ nx ఇంటూ dx. సో ఇక్కడ n ఉంది కాబట్టి దీన్ని in అనుకున్నా. సో ఫర్ సపోజ్ ఈ n ప్లేస్లో n-2 ఉంటే దీన్ని in-2 అని రాసుకోవచ్చు కదా, అర్థం కదా. సో ఇక్కడ n ఉంది కాబట్టి దీన్ని in అని రాసుకున్నాం. కానీ ఇక్కడ n-2 ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని in-2 అని రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా నేను ఈ మొత్తం వాల్యూ tan ద పవర్ ఆఫ్ n-2x ఇంటూ dx అంటే n ప్లేస్లో n-2 ఉంది. సో n ఉన్నప్పుడు in అని రాసుకున్నాం కదా. సో n-2 ఉన్నప్పుడు in-2 అని రాసుకున్నాను, అర్థమైంది కదా. సో ఈ టోటల్ స్టెప్ నేను in-2 అని సింపుల్గా రాసేసాను. అర్థమైంది కదండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, tan x ఇదేంటి n-2 ఈ +1 -2 అంటే n-1 ఇది n-1 ప్లస్ 1 in-2. సో అదే స్టెప్ రాసాం, ఇదిగో n-1 in-2. అర్థంగా n-1 చేంజ్ అవుతుంది ఎందుకంటే -2 + 1 కదా, -2 + 1 ఈస్ నథింగ్ బట్ n-1. సో అదేవిధంగా n-1 in-2 ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే చూడండి, మనం ఒక్కసారి చెప్తా. ఏం లేదన్న, దీని ఒక డెరివేటివ్ ఎక్కడ ఉందనుకోండి, ఈ ఫామ్లో అప్లై చేస్తాం. ఒక పాయింట్లో ఏవైతే దీని డెరివేటివ్ ఉంటే ఫామ్లో అప్లై చేస్తాం. ఈ ఫామ్లో ఏంటి, f(x) అంటే tan x n+1. సో n+1 వాల్యూ చేస్తాం, సరిపోయిందా. ఓకే n+1 n+1 ఈ టోటల్ ఏదైతే వాల్యూ ఉందో దీన్ని in-2 అని అనుకున్నాం. నెక్స్ట్ దాన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదేంటి నీకు in వచ్చింది, కానీ నీకు క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి. క్వశ్చన్లో మనకి ఏం చూడండి, tan పవర్ 5x ఇంటూ dx, tan పవర్ 6x ఇంటూ dx. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏమొచ్చింది, in వచ్చింది. కానీ మీకు దీన్ని ఏదైతే మనకు in వాల్యూ వచ్చిందో, సో ఈ in వాల్యూ ఏదైతే ఉందో దీని నుంచి ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి, tan పవర్ 5x ఇంటూ dxని, tan పవర్ 6x ఇంటూ dxని. సో ఏం లేదండి, చాలా సింపుల్. మనకి ఏదైతే in వాల్యూ వచ్చిందో ఇందులో మీకు n అని అక్కడక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ n ప్లేస్లో మనకేం కనిపించమన్నాడు, tan పవర్ 5x ఇంటూ dx అండ్ tan పవర్ 6x ఇంటూ dx కదా. సో ఈ 5x 6x tan పవర్ 5x tan పవర్ 6x కదా. సో ఫస్ట్ tan పవర్ 5x ఇంటూ dxని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 5 ఉంది కదన్నా. సో ఇక్కడ ఎక్కడైతే మీకు n కనిపిస్తుందో n ప్లేస్లో 5 పెట్టేది, సింపుల్. in వాల్యూ వచ్చింది, ఇక్కడ వరకు మనం కొంచెం కష్టపడి కొంచెం లాజిక్గా చేస్తే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, క్వశ్చన్లో tan పవర్ 5x అడిగినా, 6x అడిగినా, 7x అడిగినా, 8x అడిగినా, సో ఏది అడిగినా సరే ఒక 5x అడిగాడు అనుకోండి n ప్లేస్లో 5 పెడతావు, 6x అడిగాడు అనుకోండి n ప్లేస్లో 6 పెడతావు, 7 అడిగితే 7 పెడతావు, 8 అడిగితే 8 పెడతావు అలాగనమాట. సో n ఇక్కడ ఏమన్నాడు 5x అడిగాడు, సో n ప్లేస్లో 5 పెట్టి ఈ వాల్యూలు ఎక్కడైతే n కనిపిస్తుందో n ప్లేస్లో 5 పెట్టి, సో I5 = tan x n ప్లేస్లో 5 -1 n ప్లేస్లో 5 -1 n ప్లేస్లో 5 -2. ఏ కొత్తగా ఏం రాలేదు, n ఎక్కడైతే కనిపిస్తుందో సో మీకు ఆ n ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేస్తాను, అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, I5 = ఓకే ఇక్కడ వరకు వస్తుంది కదా. చూడండి 5 - 1 4 5 - 1 4 5 - 2 3. మీకు గుర్తుపెట్టుకోండి, ఆన్సర్లో ఈ I అనే పదం ఉండకూడదు, ఆన్సర్లో I ఉండకూడదు. I వచ్చింది అంటే ఇంకా సమ్ చేయాలని అర్థం. I వచ్చినా లేదా సారీ I ప్లేస్లో మీరు 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా ఇంకా సమ్ చేయాలి. లాస్ట్లో మీకు ఏం రావాలి, I0 రావాలి. I0 చదవకూడదు, I0 రావాలి. సో I0 వచ్చినంత వరకు మనం సమ్ చేస్తూనే ఉండాలి, అర్థమైంది కదా. సో I0 రాలేదు, ఎంత వచ్చింది 3 వచ్చింది, I3 వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనం ఇంకా మళ్ళీ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈ స్టెప్ యాస్టీస్గా రాసుకున్నాం, ఈ స్టెప్ యాస్టీస్గా రాస్తాం. నెక్స్ట్ ఎక్కడ మారింది ఇప్పుడు చూడండి, ఈ I3 ఉంది కదా. సో ఇంతవరకు మనకు ఓకే, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు I3 ఉంది కదా, ఈ I3ని మళ్ళీ ఇక్కడ n అయితే ఎక్కడైతే n ఉంటుందో n ప్లేస్లో మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ వాల్యూ రాసాం, n వాల్యూ ఇది. సో n వాల్యూ సేమ్ రాసి ఇక్కడ n ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసాం, అదంతా 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి, ఇవి మళ్ళీ ఏం మార్చుకోదు, వ్యాస్టీస్గా రాసుకోవడమే. -3 - 1 2 3 - 2 1 3 - 1 2 సరిపోయిందా. ఏం చేయలేదు అన్న,
యాస్టీస్కి ఎలాగుందో అలా రాస్తాను. ఈ 3ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అదనంగా ఇంకో స్టెప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇదేంటి I1 వచ్చింది, కానీ మనకి ఆన్సర్ ఎంత చేయాలి? I0 వచ్చినంత వరకు కూడా చేయమన్నాను, కానీ ఇదేంటి 1 వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, దాన్ని అలా చేస్తాం. = tan 4x/4. ఇదేం మార్చకూడదు, సేమ్. ఇది కూడా సేమే, కానీ I1 నేను ఇంటిగ్రల్ tan x × dx కింద రాసుకున్నా. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా రాసుకున్నా. క్వశ్చన్లో మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్ చూడండి, tan n - 2x × dx మనం ఏమనుకున్నాం? In - 2 అనుకున్నాం. n ఉంటే in అనుకున్నాం, కానీ ఇక్కడ n లేకుండా 1 ఉంది అనుకోండి, అప్పుడు ఏమనుకోవచ్చు? I1 అనుకోవచ్చు కదా. సింపుల్. tan nx ఉంటే in అనుకున్నాం, ఎందుకంటే పైన n ఉంది కాబట్టి in అనుకున్నాం. n - 2 ఉంటే in - 2 అనుకున్నాం, కానీ n - 2 లేదు, n లేదు, 1 ఉంది అనుకోండి, అప్పుడేంటి? I1 అనుకోవచ్చు. అప్పుడు 1 ఉంది అనుకున్నప్పుడు ఏమవుతుంది? tan 1x × dx అంటే tan x కదా. అర్థమైందా? సో ఆ విధంగా ఏం రాసుకున్నాను? ఇక్కడ 1 ఉన్నది అనుకొని ఈ టోటల్ వాల్యూని I1 అని రాసుకున్నా. అర్థమైంది కదన్నా? I1. సో I1 వాల్యూ మనకి ఎంత వచ్చింది? tan nx × dx ప్లస్లో n రాసుకున్నాం కాబట్టి, సో ఆ n ప్లస్లో 1 పెడితే ఆ టోటల్ వాల్యూ I1. అప్పుడు అది ఏమవుతుంది? tan 1x × dx. సో tan 1x × dx అంటే tan x × dx. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ I5 = సేమ్ ఈ వాల్యూ ఇదేవి మరి మార్చొద్దు, ప్లస్. సో డైరెక్ట్గా ఇంటిగ్రల్ tan x × dx. tan x × dx ఫార్ములా ఏంటి? log మాడ్యులస్ secant x + c. అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు చేస్తా. డైరెక్ట్గా నేనేం చేస్తా? ఇంటిగ్రల్ tan x × dx ఫార్ములా అప్లై చేస్తా. ఫార్ములా ఏంటి? log మాడ్యులస్ secant x + c. అర్థమైంది కదా. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది? ఇది ప్రూవ్ చేస్తాం. ఏంటి? tan 5x × dx అయిపోయింది. ఇది tan 5x × dx ఆన్సర్. ఓకే, కానీ మనకి ఇంకోటి అడిగాడు క్వశ్చన్లో. ఏమడిగాడు? tan 6x × dx కూడా అడిగాడు. సో అది చేద్దాం. tan 6x × dx. ఇది చూడండి, ఫస్ట్ ఇందాక మనం ఏదైతే in వాల్యూ వచ్చిందో ఒకసారి చూద్దాం. in వాల్యూ ఉంది కదా. సో ఈ in వాల్యూలో మనకేమన్నాడు? tan 6x × dx అన్నాడు. సో ఈ n ప్లస్లో 6ని సబ్స్టిట్యూట్ చేసేయండి. n ప్లస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 6 - 1 5. మీ ఇద్దంతా యాస్టీజ్ రాసుకోవడమే. 6 - 1 5, 6 - 2 4. I4 వచ్చింది. సో I4 వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం? I4ని మళ్ళీ ఇదే విధంగా ఏదైతే 6 సబ్స్టిట్యూట్ చేసామో ఆ n ప్లేస్లో మళ్ళీ 4 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఈ స్టెప్ వస్తుంది. ఇది యాస్టీజ్ రాసుకోవడమే మళ్ళీ n ప్లేస్లో. అందుకే మరీ చూపిస్తున్నాను. సో అందుకే ఇక్కడ మీకు ఏమైనా ఆన్సర్ తప్పు వచ్చిందా సమ్ మొత్తం పోతుంది, కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటి? I4 కదా. సో I4ని మళ్ళీ n ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ స్టెప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యాస్టీజ్ రాసుకోవడమే. ఇందాక ఏదైతే tan 5x × dx చేసామో అదేవిధంగా tan 6x × dx చేస్తాం, అంతే. ఇప్పుడు చూడండి, 4 - 1 3, 4 - 1 3, 4 - 2 2 వచ్చింది, కానీ మనకి ఎంత రావాలి? I0 రావాలి. సో దీన్ని మళ్ళీ చేయాలన్నమాట, అంటే ఇంకో స్టెప్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈ స్టెప్ ఇలా రాసుకొని ఇది కూడా ఇలా రాసుకొని ఈ I2 ఉంది కదా, ఈ 2ని n ప్లస్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి in వచ్చింది కదా. సో అక్కడ n ప్లస్లో మళ్ళీ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏవైతే 4ని చేసామో అదేవిధంగా మళ్ళీ 2ని సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు ఈ స్టెప్ వస్తుంది. అర్థమైందా? n ప్లస్లో మళ్ళీ 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అందుకోండి n ప్లస్లో n అంటే 2, 2 - 1, 2 - 1 2 2 సరిపోయిందా? అంటే అక్కడ n ప్లస్లో 2ని పెట్టాం. మిగతా స్టెప్లన్నీ యాస్టీజ్గా రాసుకుంటాం. ప్లస్ ఇదేంటి? 2 - 1 1 అంటే 1 × tan x tan x. 2 - 1 1, సో ఇది కూడా tan x అవుతుంది. మైనస్ 2 - 2 0. దీని ఏమనుకో I0 అని చదవాలి. సో I0 వాల్యూ నీకు ఎప్పుడు కూడా x అవుతుంది, గుర్తుపెట్టుకోండి. I0 వాల్యూ మీకు ఎప్పుడు కూడా xే. సో ఇప్పుడు ఏంటి? I0 వాల్యూ x. ఇప్పుడు చూడండి, యాస్టీజ్ టర్మ్స్ రాసుకున్నాను. నెక్స్ట్ నాకు ఎక్కడ చేంజ్ అయింది చూడండి, tan 5x/5. ఒక్కసారి పని ఇది కూడా యాస్టీజ్ రాసుకున్నాను, ఇది కూడా యాస్టీజ్ రాసుకున్నాను. I0 ప్లేస్లో x పెట్టడమే, అంతే, అయిపోయింది సమ్. అర్థమైంది కదా. సో చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక మీరు అనుకున్నంత కష్టమే ఉండదు. ఫస్ట్ ఏం చేసాం?
ఇచ్చిన క్వశ్చన్ ఐఎన్ అని రాసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాను. నెక్స్ట్ tan స్క్వేర్ ఎక్స్ ఫార్ములా రాసా, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1. నెక్స్ట్ ఫార్ములా రాసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసా. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసా, ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇటువరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏం చేసా, ఇదేంటి ఈ రెండు, దీనికి ఇదేముంది, డెరివేటివ్ ఉంది కదా, tan x డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో ఈ ఏదైతే టర్మ్ ఉందో ఈ టర్మ్కి డెరివేటివ్ అయిందనుకోండి, మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి స్టెప్ వస్తుంది. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది, దాన్ని సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడతో మనకి ఏమొస్తుంది, ఐఎన్ వాల్యూ వచ్చేస్తుంది. మన క్వశ్చన్ ఏమడిగాడు, tan పవర్ 5x అడిగాడు, 6x అడిగాడు. సో 5x 6 అంటే 5 6. సో ఫస్ట్ ఈ n ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే tan పవర్ 5x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇంకేమన్నా tan పవర్ 6 అన్నాడు, అప్పుడు n ప్లస్ 6 పెడితే 6 వాల్యూ వస్తుంది. అంతే, ఇంకేం చేయలేదు. చూడండి, ఈ n ప్లస్లో 5 పెట్టాం. సో ఇది ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా ఈ లాస్ట్లో ఏమి ఇంటిగ్రల్ tan x ఇంటూ dx ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేస్తాను. ఇది మొత్తం ఏంటి, tan పవర్ 5x ఇంటూ dx. సో ఇంకేమన్నా tan పవర్ 6x ఒకటి అడిగాడు. సో ఈ tan పవర్ 6x ఇంటూ dx. సో అదేవిధంగా మళ్ళీ n ప్లస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఫైనల్ ఆన్సర్ వస్తుంది. I0 వాల్యూ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అర్థం కదా, సింపుల్గా ఉంది కదా. సో ఈ విధంగా మనం సమ్ సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు గుర్తుంటుంది. అర్థం కదా. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్.